ఇప్పుడున్న చాలా మట్టుకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అలాగే మన బాడీలోని ఇన్ఫ్లమేషన్‌కి ముఖ్య కారణం వచ్చి స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. అసలు చాలా మందికి ఈ స్ట్రెస్ అంటే ఏంటో తెలీదు. అది మన బాడీని ఏ లెవెల్‌లో డ్యామేజ్ చేస్తుందో కూడా తెలీదు. ఈరోజు ఈ వీడియోలో అసలు స్ట్రెస్ అంటే ఏంటి? అది మన హెల్త్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అలాగే దాన్ని మేనేజ్ చేసుకునే కొన్ని టిప్స్ గురించి చెప్పబోతున్నాను. హలో! నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు స్ట్రెస్ అంటే మన కంట్రోల్‌లో లేని విషయాల్ని మనం కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు అది స్ట్రెస్‌కి దారితీస్తుంది. ఒక్కొక్కసారి మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు జరగకపోయినా లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనుకోకుండా జరిగినా సరే అది స్ట్రెస్‌కి దారితీస్తుంది. చాలామంది అనుకుంటారు స్ట్రెస్ అనేది చాలా కామన్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని. కానీ స్ట్రెస్ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మనం చూసే విధానం, ఇంకా మనం మేనేజ్ చేసే పద్ధతిలో ఆధారపడి ఉంటుంది. చాలామంది అనుకుంటారు వాళ్ళు స్ట్రెస్‌ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు అని. కానీ అది ఇండైరెక్ట్‌గా మన బాడీని ఫిజికల్‌గా డ్యామేజ్ చేస్తుంది. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన బాడీలోని కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మిగతా అన్ని హార్మోన్స్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ దీర్ఘకాలికంగా మన బాడీలో రిలీజ్ అయినప్పుడు అది ఫ్యాట్‌ని స్టోర్ చేసి ఈవెంచువల్లీ వెయిట్ గెయిన్‌కి దారితీస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ. దీన్నే స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ అని కూడా అంటారు. మనకి క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు అది యాంగ్జైటీ, డిప్రెషన్‌కి దారితీసి క్వాలిటీ ఆఫ్ స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. స్కిన్ ర్యాషెస్, యాక్నే అలాగే బాడీలోని ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. అసలు ఈ స్ట్రెస్ అనేది మన డైజెషన్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకుంటే అది సరిగ్గా డైజెషన్ అవ్వదు. అలాగే అది టాక్సిన్స్ కింద మారుతుంది. ఈ క్రానిక్ స్ట్రెస్ వలన మనకి కడుపులో అల్సర్స్, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్, ఐబీఎస్, డయేరియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అసలు చెప్పాలంటే అన్ని మెడికల్ కండిషన్స్ అండ్ డిసీజెస్‌కి కూడా స్ట్రెస్ ఒక మేజర్ రూట్ కాజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ స్ట్రెస్ వలన వచ్చే చాలా అనారోగ్యాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ క్రానిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలికంగా ఉండే ఈ స్ట్రెస్ వలన ఈవెన్ మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి మనం హై స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన బాడీలోని పాయిజనస్ కెమికల్స్‌తో పాటు ఈవెన్ హార్మ్‌ఫుల్ స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇవి ఎంత టాక్సిక్ అంటే ఒక్కొక్కసారి అవి మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. దీనికి ఎగ్జాంపుల్‌గా మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఒక సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక జైల్‌లో ఒక ఖైదీకి ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఆ ఖైదీ తన ఆఖరి కోరిక ప్రకారం ఉరిశిక్ష బదులు ఏదన్నా ఒక పాము కాటు ద్వారా తన్ని చంపాలని కోరుకుంటాడు. ఇది ఖైదీ యొక్క ఆఖరి కోరిక కాబట్టి జైలు అధికారులు కూడా దానికి ఒప్పుకుంటారు. అయితే ఉరిశిక్ష తీసే రోజు ఈ ఖైదీ కళ్ళకి గంతలు కట్టి వాళ్ళు పాము బదులు 2 స్టెరైల్ నీడిల్స్ తీసుకుని తన చేతి మీద ప్రిక్ చేస్తారు. అంతే. విదిన్ మినిట్స్‌లో ఆ ఖైదీ చనిపోతాడు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఖైదీ పాము కాటు వలనో లేదో నీడిల్ ప్రిక్ వలనో చనిపోలేదు. తను చనిపోతాడు అనే భయం వల్ల తన బాడీలోని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి టాక్సిక్ అండ్ పాయిజన్‌గా మారిపోయి తను చనిపోయాడు. సో బాటమ్ లైన్ ఏంటంటే మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఈ కార్టిసాల్స్ అనే హార్మోన్స్ మన బాడీలోని ఇంటర్నల్‌గా ఇంకా ఫిజికల్‌గా కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మెడిటేషన్ చేయండి లేదా వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన బాడీలోని వెజల్స్ అనేవి చాలా కన్‌స్ట్రిక్ట్ అయ్యి ఒక్కొక్కసారి హెడేక్స్ కూడా దారితీస్తుంది. సో హైడ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆఖరిగా నాదొక చిన్న సలహా. అవసరానికి మించి ఎక్కువ ఆలోచించొద్దు. మన కంట్రోల్‌లో లేని విషయాల్ని అలాగే పక్క వాళ్ళ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేసుకోవద్దు. చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. సమ్‌టైమ్స్ ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ.